బేసిక్గానే చాలామంది ఇంట్లో భూమిలో కానీ ఇక్కడ పెట్టినప్పుడు పపాయ కానీ వస్తుంటాయి, బాగానే వెదుగుతుంటాయి, కానీ వాటికి ఫ్రూటింగ్ రాదు కొన్ని వాటికి. అండ్ కూరగాయ మొక్కలు తీసుకుంటే బాగానే ఎదుగుతూ ఉంటాయి, పచ్చగా ఉంటాయి, కానీ దానికి వెజిటేబుల్ రాదు. రీజన్ ఏంటి? రీజన్ అది ఆ సీడ్ మీద కూడా ఆధారపడి ఉంటుంది సార్. సీడ్ కూడా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం దానికి మనం ఇచ్చే మాన్యూర్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇదే మొక్క ఉంది, ఇక్కడ మామిడి చెట్టు పెట్టామనుకోండి, 1 year లో ఇక్కడ ఈల్డ్ వచ్చేస్తుంది. ఎందుకంటే దానికి రూట్ సిస్టమ్ స్ప్రెడ్ అవ్వడానికి ప్లేస్ లేదు. అదేమనుకుంటుంది, భూమి అది దానికున్న కెపాసిటీ భూమి చిన్నది కదా, నేను ఎదిగిపోయాను అనుకుని కాసేయడం మొదలు పెడుతుంది. అదే మొక్కను మీరు భూమిలో పెట్టండి, దాన్ని మొత్తం విస్తరించుకుంటుంది. మొత్తం అంతా విస్తరించిన తర్వాతే అదే మొక్క 3-4 సంవత్సరాల తర్వాత కిందకి వస్తుంది. అప్పుడు దాకా ఎదుగుతూనే ఉంటుంది. అంటే దానికి పెద్ద స్కోప్ ఉంది కదా ఎదగడానికి. ఆ డిఫరెన్స్ కూడా అర్థం చేసుకోవాలి మీరు. కిందన పెట్టిన వాళ్ళకి తొందరగా రాదు ఈల్డ్. రావట్లేదని మీరు కంగారు పడకూడదు. సేమ్ మొక్క కింద పైన కానీ తేడా ఉంటుంది రావడంలో. పైన తొందరగా వచ్చేస్తుంది. దట్టు మీకు చాలాసార్లు నేను చెప్తున్నది ఒకటే, మీరు కొనుక్కుంటే ఎయిర్ లేయరింగ్ చేసిన మొక్కలైనా కొనుక్కోండి పైన పెంచుకునే వాళ్ళు, లేకపోతే గ్రాఫ్టెడ్ అయినా కొనుక్కోండి. లేకపోతే సీడ్తో వచ్చింది అయితే మటుకు చాలా టైం. కానీ ఇప్పుడు సీడ్ తోటి అంటే ఆ సీడ్ తోటి వచ్చిన ఫ్రూటింగ్ అనేది చాలా అంటే స్ట్రాంగ్ గా ఉంటుంది. ఆ మొక్క ఒకసారి నిలబడింది అంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అంటారు కదా. సీడ్ తో వచ్చిన మొక్కే చాలా బలంగా ఎదుగుతుంది, చాలా ఎక్కువ రోజుల దాకా కాయలు కాస్తుంది. ఇప్పుడు గ్రాఫ్టింగ్ వచ్చేసరికి దాని అంటే 20-25 years. ఇప్పుడు నేను ఉన్నాను సార్, నేను సీడ్తో పెట్టుకుని నేను తినాలంటే నా పని అయిపోతుంది. అది నా తర్వాత జనరేషన్, మా పిల్లలు మా మనవలు తింటారు అది. సో నేను తినాలి కాబట్టి నేను గ్రాఫ్టెడ్కే వెళ్తాను. అదే 25 years 30 years వాళ్ళు చేసుకున్నారు అనుకోండి గార్డెనింగ్, వాళ్ళు సీడ్తో పెట్టినా పర్వాలేదు, వాళ్ళకి టైం ఉంది. మాకు లాంటి మిడిల్ ఏజ్ ఉమెన్కి ఏంటంటే ఇలాంటిదే బెటర్. సో అది త్వరగా ఈల్డ్ ఇస్తుంది, కావాల్సిన ఫ్రూట్ కూడా మనం తీసుకుని తినగలగాలి. మనం తినాలి కదా సార్ పెంచుకున్నాం. బేసిక్లీ ఇప్పుడు మీరు అన్నట్టుగా యంగ్ వాళ్ళు కూడా అంత ఓపిక ఏం లేదండి. ఇప్పుడు మొక్క పెట్టావా నెక్స్ట్ డే ఫ్రూట్ వచ్చిందా లేదా అని చూస్తున్నారు. సో ఆ రేంజ్ లో ఉన్నారు, అంత ఓపిక కూడా లేదు. అది ఇంకొకటి కూడా మీరు ఆలోచన చేయాల్సిన పని ఏంటంటే, మీరు కొన్నప్పుడు చాలా ఫ్రూటింగ్ ఉంటుంది. అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే కొంచెం వాళ్ళు కెమికల్స్ అవన్నీ స్ప్రే చేయడం వలన వాళ్ళకి గబగబా వచ్చేస్తుంది ఫ్రూటింగ్. మీ దగ్గరకు వచ్చేసరికి ఏంటి, మనం అంతా సేంద్రియ విధానంలోకి వెళ్తాం. మీ దగ్గర మొక్క రావాలి, అది సస్టైన్ అవ్వాలి, ఆ తర్వాత కాయలు కాయడం మొదలు పెడుతుంది. నేను ఒక మొక్క నిండా కాయలతో కొన్నాను సార్, నా ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. కొని 3 years అయింది, మళ్ళీ దానికి చూద్దామంటే దాని మొహాన్ని ఒక కాయ కూడా లేదు. అందుకని నేనేం చేస్తున్నానంటే, ఇప్పుడు మన దగ్గర ఉన్న నర్సరీలో అన్నీ కూడా మ్యాక్సిమము నా పాటింగ్ సాయిల్ సేంద్రియ దాంట్లోకి మార్చి నా సేంద్రియ విధానంలోనే కాయలు తెప్పించి ఇస్తున్నాను. అందుకని మన దగ్గర తీసుకున్న ప్రతి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, కాయలు కంటిన్యూ అయిపోతున్నాయి. సో అంటే ఇప్పుడు వాళ్ళు బయట కొంటే ఏంటంటే, ఇప్పుడు నేనున్న నర్సరీకి వెళ్ళి కొనేటప్పుడు అసలు ఏ మొక్క ఏంటి, ఆ మొక్కనైనా కాదా అనేది పువ్వు కానీ దానికి ఒక కాయ కానీ ఉంటేనే తీసుకుంటాం. అవును, అంతే. సో అది ఒక కాయ వచ్చింది ఆల్రెడీ, దీనికి ఈల్డ్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇక నెక్స్ట్ నుంచి కంటిన్యూగా ఇట్లా సరే 1 month 2 months వస్తూనే ఉంటుందని తీసుకుంటాం. సో అంటే వాళ్ళు కెమికల్స్ కొట్టి దాన్ని ఇచ్చేస్తారు బయట నర్సరీ, ఎవరైనా నర్సరీ కదా సార్. సో ఇప్పుడు మీరు సేంద్రియ పద్ధతిలో అంటే మీరేమి అంటే దాంట్లో ఏమేమి, నేను చెప్పాను కదా ఇందాక చెప్పిన జీవన ఎరువులన్నీ కొంటాను, కలుపుతాను. మన పాటింగ్ సైల్ కూడా మనం సేల్ చేస్తాం. దాంతోపాటు గొర్రెల మేకల ఎరువు, ఆవుల ఎరువు కలుపుతాను అనమాట. కోకోపీట్ కూడా స్టెరిలైజ్డ్ కలుపుతాను, అదర్వైజ్ ఇసుక కలుపుతాను. వెర్మీ కంపోస్ట్ కూడా లీఫ్ వెర్మీ కంపోస్ట్ కాస్ట్లీది ఉంటుంది, అది కలుపుతాను కలపాలి అంటే, లేకపోతే నేను దాన్ని అవాయిడ్ చేసేస్తాను. ఎంత మామూలు రెడ్ సాయిల్, ఇవన్నీ నీమ్ పౌడరు, ట్రైకోడర్మా విరిడి, వ్యాము, సుడోమోనాస్ ఇవన్నీ కలుపుతాను సార్.